ఎన్నికల ప్రచారం ముగిసింది. 11న రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మున్సిపల్ పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సింధురా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 5 గంటల వరకు కూడా పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రచారం చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అనేది ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా ప్రచారాలన్నీ కూడా మోగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికారులందరూ కూడా నిమగ్నమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 350 వార్డులకు, అదేవిధంగా 50 సంబంధించినటువంటి డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా ఒక్కొక్క వార్డులో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అన్ని చోట్ల కూడా చక్కలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తంగా 1500 పోలింగ్ కేంద్రాలను ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికోసం 9000 మంది సిబ్బంది ఇప్పటికే ర్యాండమేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. రేపు ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా ఆయా సిబ్బందికి అందజేసి రేపు సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళందరూ కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాల్లోకి తరలి వెళ్లేలాగా ప్రత్యేకమైనటువంటి వాహన సదుపాయాలు, ఎస్కార్ట్ సంబంధించినటువంటి భద్రత కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎస్కార్ట్ భద్రత నడుమ పోలింగ్ సామాగ్రిని అంతా కూడా తీసుకొని 5 గంటల వరకు అక్కడ చేరుకొని రేపు రాత్రి అక్కడే బస్ చేసి ఎల్లుండి ఉదయాన్నే 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభించేలాగా అన్ని రకాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్ల నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఏదైతే పార్టీలు వాళ్ళ పోలింగ్ ఏజెంట్లను నియమించుకుంటూ వినతి పత్రాలు అందించారో వారందరూ కూడా మంజూరు పత్రాలు జారీ చేస్తూ ఏజెంట్లకు కూడా ఇప్పటికే నియామక పత్రాలు అందజేశారు. వారందరి సమక్షంలో ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ ని ప్రారంభించేలాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 3 జిల్లాలకు ప్రత్యేకంగా పరిశీలకులు వచ్చారు. వారి పర్యవేక్షణలోనే జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలందరూ కూడా ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేసేలాగా పకడ్బందీగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నారు. భారత్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక టీంల ద్వారా సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో, ఒక కార్పొరేషన్ లో 6.5 లక్షల మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకుంటున్నారు. కాబట్టి వారందరూ కూడా బిఎల్ఓల ద్వారా ఓటర్ స్లిప్ల పంపిణీ కూడా ఇప్పటికే జరిగింది. ఆ ఓటర్ స్లిప్ల పంపిణీ, అదేవిధంగా ఎన్నికల సంఘం ఏదైతే నిర్ధారించిందో 18 రకాల ఓటర్ కార్డులను ఏదైనా కానీ ఓటర్ కార్డు కానీ గుర్తింపు కార్డు కానీ చూపిస్తే వారందరూ కూడా ఓటు వేసేలాగా ప్రత్యేకంగా అనుమతులు జారీ చేయడంతో ఓటర్లకు ఎవరికి ఇబ్బంది లేక కూడా అన్ని రకాల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటికే చేయడం జరిగింది. మొత్తంగా హోరాహోరీగా తలపడేటువంటి పరిస్థితి. ప్రధానంగా అధికార పార్టీకి డి అంటే డి అన్నట్టుగా అది బీఆర్ఎస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించింది. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా కోదాడలో కొన్ని ఘటనలు అయితే కలవరపాటు గురి చేస్తా ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల కోడ్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా చర్యలు జరుగుతున్నాయి. మొత్తంగా అయితే సకల ఏర్పాటు జరిగింది. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా అన్ని రకాల ఏర్పాటు చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాము.